చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఇటువంటి హోంకరింపులు, రంకెలు, దబాయింపులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు కానీ ఎప్పుడు చేయరు అట్లాగా. పోతే ఈయన 3 సింహాల గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం కాపాడాలంటారు. ఈ 5 సంవత్సరాల్లో 3 సింహాల గురించి అసలు ఎప్పుడన్నా ఆలోచించారండి? ఈయన ప్రజాస్వామ్యం గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? ప్రజాస్వామ్యబద్ధంగా 5 ఏళ్ల పరిపాలన జరిగిందా? జరగలేదు కాబట్టే నవ్వులు పాలైపోయినటువంటి మీ పాలన ప్రజలు చీకొట్టి మిమ్మల్ని ఏకాదశానికి కుదించారు. అయినా కూడా మీరు ఏదో ఇంకా 40 రోజులు కూడా అక్కడ, ఈవేళకే నిన్నటి కూడా 40 రోజులు అయ్యిందండి గవర్నమెంట్ ఏర్పడి. 40 రోజులకే, మండలం రోజులు పూర్తయినప్పటికే మీరు మండిపోతున్నారు, బగబగమంటూ మండిపోతున్నారు, రంకెలేస్తున్నారు, సీన్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ప్రజంత తొందరగా మళ్ళీ మిమ్మల్ని నమ్ముతారు, మీ మాట వింటారు, మీ చిలక పలుకులు, మీ నీతి వాక్యాలు, మీ యొక్క సూక్తి ముక్తావళి నమ్ముతారనే ఆ భ్రమలు, ఆశలు అంత తొందరగా పెట్టుకోవడం అంత ఆవశ్యకత లేదండి. ఇప్పుడు ఈవేళ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళ్తుంది. అసెంబ్లీలో కానీ, పరిపాలనలో కానీ, ఇంకో శాంతి భద్రతల్లో కానీ ఒక క్రమశిక్షణతోటి ఆచి తూచి ప్రభుత్వం ముందుకెళ్తాం. దూకుడుగా అది కొట్టే, ఇది కొట్టే, అక్కడ ఆడిని అరెస్ట్ చేయి, ఇక్కడ ఈయన అరెస్ట్ చేయి, దాన్ని కూల్చేయి, దీన్ని రాల్చేయి, ఈ ఎజెండా మా దగ్గర ఉండదండి అది. కాబట్టి ఆయన మాట్లాడే భాష కానీ, ఆయన హావభావాలు కానీ, అధికారులను బెదిరించే విధానం కానీ ఈవేళ కూడా నవ్వులు పాలయ్యాడు. ఆ విధంగా నవ్వులు పాలయ్యి ఇంకా పార్టీని నవ్వులు పాలు చేసుకొని పార్టీని ఇంకా పాటు చేసుకుంటున్నాడు తప్ప అది పోరాట పట్యం కాదు. పార్టీని డెవలప్ చేసుకునే విధానం కూడా అది కాదు. ఆయన దీక్షలు చేస్తానంటే ఢిల్లీలో చేయమని అభ్యంతరం లేదు. కానీ అసెంబ్లీలోకి వచ్చి కావాలని గొడవ పెట్టుకుని అధికారుల మీద చేసుకుంటారు. ఏ విధంగా ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాడు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడండి వేళ. దాన్ని మేము గర్హిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఆ విధంగా అధికారులను బెదిరించడం, అధికారుల మీద జులుం ప్రదర్శించడం ఒక మాజీ ముఖ్యమంత్రిగా తగదది. ఆయన పెద్దరికానికి అది కరెక్ట్ కాదు. అది మాట్లాడండి అన్సార్ గారు. అదే కాబట్టి అక్కడ ఇప్పుడు ఎవరైతే శేఖర్ రెడ్డి గారు మాట్లాడారో తెలుసుకోవాలి. ఆయన వయసులో చిన్నవాడు మీరు, శేఖర్ రెడ్డి గారు. ఏమిటంటే ఇంత తొందరపాటు ఎందుకు మీకు? ఏమి కొంపలు మునిగిపోయాయి 40 రోజుల్లో? ఏం కొంపలు కాలిపోయాయి 40 రోజుల్లో? ఎవరికి హాని జరిగింది? రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మీరు ఎమర్జెన్సీని కోరుతున్నారు, రాష్ట్రపతి పాలన కోరుతున్నారు. మీరు మీ పరిపాలన అంతా సెక్షన్ 30 అమల్లో ఉంది. నిరంతరం కర్ఫ్యూ ఉన్నట్టుగా మీ పరిపాలన సాగింది. ఎప్పుడు పడితే అప్పుడు 144 పెట్టారు మీరు. ఎప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు ఈ పార్టీని ఆఖరికి ఏ విధమైనటువంటి వ్యక్తులను కూడా ఒక మీటింగ్ పెట్టుకునే అవకాశం 5 ఏళ్లలో మీరు ఇవ్వలేదు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది మీరు. వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి కుక్కలు చింపిన విస్తరలాగా వ్యవస్థలను పాడు చేసింది మీరు. పోలీసు వ్యవస్థని మీరు ఫిర్యాదు ఇచ్చిన లోపల పెట్టే సంస్కృతి మీరే నేర్పారు పోలీసు వ్యవస్థకి, పోలీసులకి. అటువంటి పోలీసుల్ని మీరు ఇప్పుడు మళ్ళీ ఏదో నీతులు చెప్తున్నారు మీ నాయకుడు. అది కరెక్ట్ కాదు. కొంతకాలం మీరు ప్రశాంతంగా ఉండాలి, చూడాలి. గవర్నమెంట్ వ్యవహారం సరిగ్గా 6 నెలలన్నా చూడాలి. చూడకుండా నెలకి 2 నెలలకి మీరు ఏదేదో డ్రామా కడితే ఆ వేళ మీ కోడి కత్తే డ్రామా హిట్ అయినట్టు ఇప్పుడు డ్రామాలు హిట్ కాదు. మొన్న మీ గుల్కరాయి డ్రామా ఈ డ్రామా కూడా అట్టర్ఫ్లాప్ అయింది. ఈవేళ మొన్నేమో ఆ వినుకొండ డ్రామా అట్టర్ఫ్లాప్ అయింది. కాబట్టి ఇటువంటి డ్రామాలకి మీరు బాత్రూమ్ సీన్లకి, కోడికత్తి సీన్లకి, గులకరాళ్ళ సీన్లకి, ఈ కారులోంచి దిగిపోయి వేరే కారుకి సీన్లకి ఇవన్నీ మీరు పక్కన పెట్టండి. ఏం మాట్లాడతారు? ఒక బాధితుడిని చూడడానికి వెళ్ళి కూడా పథకాల గురించి మాట్లాడతాడు మీ ముఖ్యమంత్రి, మీ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి. ఈవేళేమో పోలీసుల మీద చిందులేస్తాడు. ఎవరి మీద చిందులేస్తాడు? నేను ప్రజల మీద చిందులేస్తాడా? ప్రజలు పరిపాలన మార్పిడి చేశారు, అధికార మార్పిడి చేశారు. ఎవరి మీద చిందులేస్తారు? ఏం జరిగింది అన్యాయానికి? ఎవరికి అన్యాయం జరిగింది? అసెంబ్లీలో చేశారు మీరు. ఎన్ని విధాలుగా అసెంబ్లీలో లేని స్త్రీమూర్తులను ఆగపరిచింది మీరు కదా. చంద్రబాబు నాయుడు గారి భార్యని ఎన్ని విధాలుగా మీరు ఆవిడ గురించి మాట్లాడారు. భవనం గురించి, లోకేష్ గారు బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడారు.
ఆయన డిఎన్ఏ టెస్ట్ చేయాలన్నాడు కదా మీ కాకినాడ వైసీపీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అది తప్పనిపించలేదు మీకు? కరెక్ట్ కాదండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎవరికి మద్దతు పలికితే వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారు. ఒకటి మాత్రం నిజం, మీరైనా మేము ఓకే ఓకే ప్రజలు మద్దతు ఓకే 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 కాకపోతే ప్రజలు బట్టి దించేస్తారు. ఈ మధ్య కాలంలో మీరు ఉడుకుపోయి మీకు మీరు గుండె పెన్ను అయిపోయి అండకుండా అయిపోయి ఎవరినో ఏదో చేసి ఓకే ఓకే ప్రజలను ఆనంద్ సార్ గారు సాధ్యం కాదు. ఓకే